నువ్వు మజా కడుతున్నావు నువ్వు కలిపి నాకు దమా ఖరాబ్ చేయకూరి బండితో ఇప్పుడు చెప్తున్నా మేము కూడా చెప్తున్నాం మినిమల మేము తినడానికి పోయినాము మీరు నేను చేసుకున్న దాకా వెళ్ళదు రాబోయి నా బండి తయారు మీకు దండం పెడతా నీ నొల్లి పంచాయతీలు నేను ఊకే పెట్టుకోలేను నాతో కాదు రాబోయి ఇచ్చేసాను ఇప్పుడుగా ఇచ్చేసారు మీరే అవలో లెక్కలు మాట్లాడుతున్నావు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఆగం బాయ్స్. ఆగం అంటే తెలుసా మేము ఆగం చేయనికనే వచ్చినాం. ఆగం గారు ఇలా సాయన ఆగం చేస్తున్నాం. ఏ సాయన తెలుసుగా అంకడంక సాయన మీద అయితే నెక్స్ట్ లెవెల్. ఇగో ఇది ఏందని చూస్తురుగా టైర్ తీసుకోయి ఆట కూడా అన్నదే సాయన నిజంగా అమ్ముకుంటావు కదా నిజంగా పక్కా చాలా ఒడుతుండు. మీరు బి కామెంట్లలో చూస్తుండొచ్చు. చాలా ఎగురుతుండు. తాగుడు బి బానిస అయిపోయిండు. ఆ తాగిన నిశలు ఏం చేస్తుండో అర్థమైతలేదు సాయన. ఈ రోజు అయితే టైర్ ఇప్పేస్తా. మీరు చూడండి అరే వెంట్రా మంచి పెట్ట ఇట్లా నిలబెట్టిపోయి కరెక్ట్ పెట్టినా వాలేదా భయ్యా ఇంత టైట్ ఉంది. ఆటో అవుతుంది పట్టుకోరా నిలబడి చూస్తున్నావు కష్టపడి దిగుతుంటే. వంశీ ఇలా అమ్కా డమ్కా వలిగిపోవాలి వంశీ. అమ్కా డమ్కా పర్సన్ చేసేసారు. నట్లు కూడా ఎన్ని రోజులు అయినా ఇప్పి నట్లయితే వెళ్తానే లేవు. సర్వీసింగ్ ఉండదు ఏముండదు ఆయన సర్వీసింగ్ డైలీ ఉంటుంది. పట్టుకో అలా పోతాయి మొత్తుకుంటాడు తెచ్చుకుంటాడు. చాలా ఎక్కువ చేసేస్తుండు. నెత్తిన వస్తుందా మన సబ్స్క్రైబర్స్ మీకు కామెంట్ ఎంత పెడుతూ చూస్తావా? మరి నేను మెకానిక్ పన్నాన పోవాలి. జంగు పట్టుకునే ఆయన లెక్కనే జంగు. ఆయన ఎట్లుంటా బండి అట్లుంటది కానా. ఆటో ఇడ పెట్టి తాగనిక వేయండి. అవునా మళ్ళా అన్నం తిన్నిక వేయండి అనుకున్నావా? అన్నం మొన్న వయసులో చూసినాం నేను సార్ ఇద్దరం పట్టుకుంటే వీడకు రా అంటున్నాడు. 10 నెంబర్ మీ ఉన్నా 1 నెంబర్ మీ ఉన్నా అంటాడు. ఏమన్నా అంటే అవన్నీ మాటలు అంటే ఆయన సప్లా వైన్స్ అవి నంబర్లు అంతేనా? ఈడ వైన్స్ ఆడ వైన్స్ ఆయన కోడ్లు ఉంటాయి. ఇప్పేసుడే ఏం చేసినా అయిపోయిందా? పీకేసావా? మీరు తీసుకొని వెళ్ళిపోరు. అర్థమైందా? నేను లేవడతా. జై శ్రీరామ్. నన్ను ఎత్తి మీద పెట్టు. లోపల చేతులు వస్తుంది. ఎట్లాగా పెట్టరు జల్దీ పెట్టాలా? ఉంటా ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఇది ఏం చేస్తారు చెప్పు, నిజంగా చెప్పు. చెప్తున్నా అమ్మేసి నేను ఒక 2 బీర్లు వంశీ ఒక 2 బీర్లు ఎండేసిన ఇట్లా పడుతున్నా. ఎంత వస్తుంది అన్న? 2000 వస్తాయన్నా. పక్కా 2000 వస్తాయి నిజంగా. 2000 పక్కా 2000 వస్తాయి. 1000 రూపాయలు వచ్చిన 1000 రూపాయలు చాలా. బబ్బానే చెప్పు, దీని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఆయనకి. ఏం తెలుసు దీని గురించి? అరే బబ్బాన చాలా చేసిండ్రు ఇట్లాంటివి. ఒకసారి ఫోన్ చేయి బబ్బాన, ఫోన్ చేయి. మొత్తం జంగు పట్టుకున్న టైర్ అది. అరే మన పర్సన్ బ్రోకి ఫోన్ చేయరు, ఆయనకు తెలుసుగా. ఆయన ఓ వీళ్ళిద్దరు దొంగలే, వీళ్ళిద్దరు దొంగలే. ఎందుకంటే ఒకటే ఆటో ఫీల్డ్ గా. నువ్వు ఏం చేయరు, చక్కగా వెళ్ళిపోరు. ఏమైందన్న ఇంకా వీడియోలోకి రాలేవా అని నీకు పిలిపించుకుంటా. వెళ్ళిపోరు. నువ్వు ఉండి పోయి జోనా, నువ్వు జాన్, నువ్వు ఉండు. ఇంత మూతబారి మాటలు ఉంటాయి చూడండి. హలో
అన్నా ఎంతసేపు అయిందన్నా ఇంకా రావా నువ్వు వీడియోలోకి? నేను అప్పుడు వచ్చిన ఆటో ఆడ పెట్టేసి ఇగో నేను ఇక్కడికి వచ్చిన రోడ్ మీదకి. నేను మీ ఆటో కాడనే ఉన్నానా? ఏమన్నా టైర్ గిట్ల ఖరాబ్ అయిందా? టైర్ లేదురా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. టైర్ ఎందుకు ఖరాబ్ అవుతుంది ఆటో? ఏ టైర్ లేదన్నా, మరి రాయి పెట్టుంది ఈడ. నువ్వు పంచర్ షాప్ ఇట్లా పోయినామేమో అనుకున్నాం. ఏ ఒక మజా కాడకురి టైర్ ఎటు లేదన్నా రాయి పెట్టిందిడా. అరే నువ్వు వీడియో కాల్ చేయన్నా, నువ్వు వీడియో కాల్ చేయి. ఇగో టైర్ మొత్తం ఇప్పేసింది, ఖాళీ రాయి పెట్టుంది ఆటోకి. అరే నంబర్ ఇదే కదా, TS13 UA 2235. అదే మన అన్న ఉన్నాము. ఏ మజా కాడకురి సాహెబ్, నేను ఇప్పుడే మీకు ఫోన్ చేసి ఇటు వచ్చినా అని చెప్పినా కదా. అరే నువ్వు మెంటల్ మాటలు మాట్లాడగానే ఇక్కడికి వచ్చి చూసుకో. మేము మదాకాని ఛాన్స్ మజా కాడకురి సాహెబ్, నేను ఆటో పెట్టేసి నేను లీల బాటిల్ లేదని చెప్పి ఇక్కడ మన ఏమంటారు ఇగో కుల్లాబాద్ చెప్తున్నా, నువ్వు వస్తే రా లేకపోతే లేదు. ఇక్కడ టైర్ ఇప్పుంది, దానికి నువ్వు పోయినావు అనుకున్నా నేను. నువ్వు ఎడిగినా నాకేం తెలుసు? మీరు ఇంకా వస్తలే అని చెప్పి లీల బాటిల్ నేను వస్తున్నా. నిజం మజా కాడకురి నేను వస్తున్నా. నువ్వు రా ఇడికి రా. దొంగలు ఎక్కువ టైర్ చూపిస్తాం వీరికైతాడు. ఏం చేయాలి ఇప్పుడు మన ఇద్దరం కలిసి శశాంక్ గారి మీద వంశీ గారి మీద ఎత్తేసా. ఎట్లా పోయిందనేది మీరు కావాలని చేసారు కదా. నేను మీరు పెట్టుకోమంటే నేను లీల బాటిల్ పోయి వచ్చిన కాల అంతే. మాకు ఇట్లా ఖరాబ్ అయిందా ఇది? మాకు తీయడానికి వస్తా నాకు టైర్ ఆటో టైర్ ఆటో నడపంగా చూసావా నువ్వు? ఎవరు తీసి ఎవరిని అడుగుతున్నావు అన్న? ఎవడు మజాక్ ఆడతాడు? నీ టైర్తో మజాక్ ఆడతాడు ఎవడన్నా? అది అన్నం పెట్టేదాంతో మజాక్ ఆడతారా? ఏదో ఏ ఇవన్నీ చూత మాటలు మాట్లాడక ఎవరు చేసి ఓడున్నాడు. అరే నీకు ఫోన్ చేసా కదా నేను వచ్చింది, మరి నేనే కదా చెప్పింది. మరి నీకు టైర్ పోయిందని ఓడికి తెలుసు. ఆ శశాంక్ గారు వంశీ గారు ఉంది, మరి నేనేం చేయాలి అయితే? పిఎస్ ఉంటే అవన్నా ఓడేం చేయడు. కరెక్టే, ఇన్ని ఆటోలు ఉన్నాయి, నీ ఒక్కొంది ఎందుకు పోయి మరా? ఓడాడు అన్నాడు. ఆడ కనబడుతుంది ఆటో, ఆడ కనబడుతుంది, ఆడ కనబడుతుంది. నేను పెట్టినప్పుడు ఎవరు లేకుండే నేను ఖాళీ ఇంటవా బండి పెట్టి ఫోన్ చేసినా వచ్చినా అని చెప్పి మీరు వచ్చేటప్పుడు నేను లీలా ఇవన్నీ మాట్లాడకనా సార్. ఓనంటున్నా నువ్వు? చూశాను, తెలుసుకో. 2 రూపాయలు 1500 అన్నా నేను ఇప్పిన అంటే ఇప్పుడే కొత్తది ఇప్పిస్తా, కానీ మా మీద బద్లాం లేపకు. ఆడు శశాంక్ గారు ఆడు వంశీ గారు ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అడుకో. ఫోన్ చేయాలి, ఫోన్ చేయి. వాళ్ళకి నువ్వే ఫోన్ చేసుకో. ఫోన్ అంటే ఏ పోయి ఎవరో చేసిన దానికి మమ్మల్ని అంటాడు. అది ఎట్లీ పోయి తెలిసినాడు చెప్తాడు. మరి మాకు తెలుసా? మేము ఆట నడుపుతామానా? హలో, సీసీ కెమెరా ఉన్నాయో. అరే ఆయనకి భయ, ఆయనకి మాట్లాడు. ఆనా అరే మీరు ఫస్ట్ వచ్చిరంటే నా ఆటో కాడే మనం చూసిరా మీరు? ఏడ పెట్టినావు ఆటో? అరే మనం వీడియోలు ఏడ చేస్తాం, ఆడ పెట్టిన వంశీ టైర్ లేదు బండిది. అన్నా ఏం పోయింది ఫస్ట్ అది మాట్లాడు. పెట్టినా గిట్టినా ఏం పోయింది అసలు అది చెప్పు. చెప్తున్నా పోయింది నా సామాన్ గా. మరి నాకు బాధ ఉంటది. ఏం బాధ? నీకు బాధ ఉందా? మా మీద వచ్చేవాడితో ప్రతిసారి అడుగుతున్నా, నేనేం మొరుగుతలేను. అన్నా ఏమైందనా? టైర్ లేదు ఆటోది. నేను ఇక్కడ పెట్టి లీల బాటిల్ తెచ్చుకున్న కూడా చేసిర్రు. మనం వీడియోలు ఏడ చేస్తాం ఆ గల్లీలా. వస్తున్నా ఈయన తినడానికి వచ్చాం నేను శశాంక్. నువ్వు కూడా తిననీకే పోయినావంట కానా? తిననికే పోలేరా నైనా, నేను వాటర్ బాటిల్ తెచ్చుకోనికే పోయినా. పాండాపుకి నడుచుకుంటే ఆటో ఎందుకు అక్కడ తంబాలు అడ్డం పెట్టారు కదా, ఆ గల్లీలోకి వెళ్ళి ఆటో పట్టదు. అవునా వస్తున్నా, సాయం వచ్చిందా? జల్దీ రాయి, సాయిబాయ్ వచ్చిండు. వచ్చి వాళ్ళే ఫోన్ చేసిర్రు నాకు. నేను చెప్తా పెట్టాను. ఓడి తీసుకుని తెలుసా శశాంక్ గారు? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఈ పని అయితే 99% శశాంక్ అందే. శశాంక్ గాడే వచ్చిండు, శశాంక్ గాడే ఇప్పిండు. టైర్ ఎత్తుకోపోయినారా?
నిజం చెప్పు ఇప్పుడు చెప్తానా నీకు ఎన్నిసార్లు చెప్తుంటా ఆటో మీద ఏడ పడతాడా పెట్టేస్తాడు ఆ ఇంటికి పోతాడు అన్నా ఏమో అన్నా నీకు అరే నిజంగా మంచి మర్యాదతో చెప్తున్నా శశాంత్ టైర్ తెచ్చి టైర్ అమ్ముకున్న లెక్క కనిపిస్తున్నా నీకు ఇప్పుడు చెప్తుండగా సాయిబాయ్ ఆయన చెప్తాడా సాయననే తీసినట్టుండు. మేము వచ్చే ముందు ఇల్లే తీసినట్టు మేము తినే గ్యాప్ లా ఇల్లే తీసినట్టు. నాకు దమా ఖరాబ్ చేయకూరి బండితో నాకు వంశీ చెప్పిండు నిజంగా చెప్పు ఓ చెప్పిరు కాదు, నాకు వంశీ చెప్పిండు నిజంగా చెప్పు. నేనేం చెప్పలే. అన్నా మేము తిననీకి పోయినామన్నా అన్నా ఇప్పుడు చెప్తున్నా సాయి ఇటు మేము కూడా చెప్తున్నాం మినిమల మేము తిననీకి పోయినాము అన్నా నువ్వు చేతులు వేయగానే అర్థమవుతుందా? చేతులు వేయగానే అర్థమవుతుందా? ఆరు చేసిండు నువ్వు చూసావా? ఆరు చేసిండు నువ్వు చూసావా? ఆరు చేసిండు నువ్వు చూసావా? అవరా భయ్ మళ్ళా నువ్వు బండి అరే వాళ్ళే తీసిరి మా మీద వేసిరు వాళ్ళే తీసిరు మీరు నవ్వుతురు నవ్వుతురు అంటే చెప్తున్నా నాకు బీపీ లేపు ఏడవాలా నీ ఆటో టైర్ పోతే మేము ఏడవాలా లేకుండా ఆటో ఇక్కడ పెట్టిపోతావా నువ్వు దిమాగ్ లేకుండా నాకు నేను మళ్ళీ నువ్వు ఏమైనా చేసుకో అన్న, నాకు డేంజర్ సంబంధం అయిపోతే లేదు. టైర్ వస్తుందా ఇప్పుడు మంచి మర్యాదతో చెప్తున్నా నాకు మెంటల్ లేపకూరు నాకు కూడా మెంటల్ వేస్తాను ఏం చేస్తావు అన్నా? వచ్చినా ఇదిగో నీ మీద ఒట్టు నా మీద ఎందుకు నువ్వు కొట్టేస్తారు? చచ్చిపోయినా పర్లే ఒక మాట నేనేం కావాలి ఎంతకి తెగించారా వాళ్ళే తీసిరు వాళ్ళే తీసిరు ఇప్పిందే సాయన ఇప్పుడు నేను చెప్తున్నా ఉట్టాడు ఇప్పింది ఆయన మీ ఇద్దరు కలిసి ఏ అదే అది కాదు చేసింది ఆయననే. ఇగో ఇప్పింది వీడు ఇప్పిండు ఈయన చెప్పిండు నాకు నేను నీకు చెప్పిన మేమెందుకు ఇప్తాము ఇప్పుడు ఏమంటావు మంచి మర్యాదతో కాదన్నా. మజాక్ ఆడకూరు బండి. ఇప్పుడు నన్ను అంటావా నాకు పిల్లలకు టైం అది కాదన్నా నన్ను అంటావా ఇప్పుడు నా మీద ఎగిరినదా ఎవరు? నన్ను అంటావా ఇప్పుడు ఆడు చెప్తుండగా నువ్వు తీసినావా అని నేను చెప్తున్నా వంశీ వంశీ చెప్పిండు ఆడు అంటే తీసిండు ఎవరు ఏం చెప్తాను అంత ఇగను అవరా భయ్ నేను లేను కాబట్టి నేను అంతా చూసుకోవాలా మరి నువ్వు ఉండి ఈడ మా మీద ఎవరు ఫస్ట్ ఎవరు ఎవరు వచ్చారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు ఎవరు? నేను వచ్చిందా నువ్వు తిననీకి పోయినావని చెప్పిందే ఇల్లు మాకు సాయిబాయ్ మీరు మజాక్ నీకు ఫోన్ ఆడకూరు. చేసి చెప్పింది ఎవడు ఎవరు? ఎవడు నువ్వు చెప్పినావు మళ్ళా ఆ. ఎవరు అంటున్నావు నువ్వు మేము లేమిడా మరి మేము చెప్పనీకి మేము లేము ఎవరు అంటున్నావు మీరు వచ్చి పోయారంట కదరా నువ్వు తిననీకి పోయినామని మాకు చెప్పినావా ఎవరు నువ్వు చెప్పినావా మాకు మీరు రాకపోతే వాళ్ళు చెప్పారు మరి మాకు. వాళ్ళు చెప్పారు. లీల బాటిలే పోయినా అంత పెద్ద మనిషి చెప్పినట్టు ఎట్లా అంతావా నువ్వు వాళ్ళు చెప్తే అరే నువ్వు మధ్యలో బగారియకరా అరే మీరు నిజం చెప్పుర్రా భయ్ నాకు జమా ఖరాబ్ చేసి అన్నా సాయ నాకే తెలుసు అన్న సాయి నువ్వు మజాక్ ఆడుతున్నావు నువ్వు కలిపి అన్నా నీకు ఎవరిని పడుతున్నావు నువ్వు నువ్వు పట్టుకోనికే రాయా రాయా నా పట్టుకోనికే నా పట్టుకోనికే రాయా నేను ఒకటే చెప్తున్నారా భయ్ నాకు మెంటల్ లేస్తుంది. ఓన్లీ పట్టుకున్నావు. నేను ఒకటే చెప్తున్నారా భయ్? నేను ఒకటే చెప్తున్నారా చెప్పానా మీరు నేను చేసుకున్న దాకా వెళ్ళదు రా భయ్ నా బండి తయారు ఇరా భయ్ మీకు దండం పెడతా మీతో నీ నొల్లి పంచాయతీలు నేను ఊకే పెట్టుకోలేను నాతో కాదురా భయ్ మీకు దండం పెడతారా భయ్ నా బండి టైర్ నాకు ఇచ్చారా భయ్ అన్నా ఇచ్చారా వెళ్ళిపోతా నేను నాకు అందుకోసమే గమ్మున గల్ల పడితే అర్థమైందా గల్ల ఓన్ని పడుతున్నావు అన్నా నువ్వు దండం పెట్టేది సాయి అన్నా, సాయనా. మరి ఓన్లు మరి అంటున్నావు వాళ్ళు నువ్వు. చెప్తురు కదా సాయి ఇద్దరు అరే సాయనా నీకు ఇటు ఫోన్ చేసి చెప్పింది వాడు నువ్వు అన్న సాయనా చెప్తా టైర్ ఇచ్చేసానా ఇప్పిరుగా ఇచ్చేసారు మీరే వాళ్ళే ఇప్పిరా. అవులగాను అవుల లెక్కలు మాట్లాడుతున్నావు దండం పెడతారా అన్నా మాకు అసలు ఈ ఆటో ఇదాన్ని కూడా టైర్ ఇచ్చేరాదురా నాదేలో నువ్వు ఇచ్చా కాదు ఆయన ఏడుస్తుండ్రా భయ్ ఈ ఆటో మాకు తెలియనే తెలియదు అరే అన్నం పెట్టే ఏడుస్తుండ్రా అరే ఇచ్చేరాదురా ఏంది టైర్ ఇచ్చేరా భయ్ పైసలు ఇస్తాను నీకు టైరా ఇవాళ అన్నం పెడతా అన్నట్లు ఏ గురి ఇచ్చేరా ఏ వంశీ నువ్వు చెప్పిన వంశీ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు మళ్ళా నువ్వు అన్నా మేము ఇప్పినామంటే నమ్ముతున్నాం అన్నా నువ్వు టైర్లు మా టైర్లే గాలి కొట్టుకోనికి రాదా ఏందో నాకే అర్థమైతే లేరా భయ్ టైర్ల గాలి కొట్టడానికి రాదా మాకు ఇచ్చారానా మీరు ఇంత మందిలా 1000 రూపాయలు ఇస్తావా అన్న నిజంగా ఉందో చెప్తా టైరు ఆ బుర్రా భయ్ నేను ఎవరినైనా బిచ్చ మాడుకొని తెచ్చుకుంటా అయితే సాయన కాడ వాళ్ళు సాయన వాళ్ళు ఇవ్వనా అట్లా ఎమోషనల్ ఏమకన్నా తెలియదు ఇప్పటిది తెలియదు కెమెరా చూసినాం ఆడ వెనక చెట్లలో ఉంది చూడు చక్క మధ్యలో కనిపిస్తుందా ఏమనుకోకు సారీ అనుకోకు మేము ఏదో జోక్ గా చేసినాం ఎమోషనల్ నువ్వు ఏమన్నావు నువ్వు ఓ నన్ను ఆయన కల పట్టుకున్నావు నా కల పట్టుకున్నావు ఏం చెప్పినా నీకు
ఎవరెవరు ఇప్పిరు హలో మీరు దేని మీద ప్రాంక్ చేయరు రాబోయ్, నా బండి మీద చేయకూడదు రాబోయ్, నా చెట్టు మీద చేరి నా బట్టలు జింపేరు లేకపోతే నా కాదు. అన్న అట్లా ఎవరెవరు ఇప్పిరు తెలుసా? అవ్వ నా పెట్టేది నా మాట సారీ అసలు టైరేడే పెట్టిరు అంతే టైరాయిడ్ పెట్టిర్రు అంట. ఉంది అన్న కూడా ఉండి ఇప్పేటప్పుడు అన్న కూడా అన్ననే ఇప్పిండు. చెప్పింది అన్ననే టైరాయిడ్ ఉందా అని అడుగుతున్నా. నీ మీద- బాయ్ బాయ్ నువ్వు అమ్మతో నీ మీద ఒట్టు, నువ్వు వచ్చా అంటే ఒట్టు. ఆ చెత్త ఆగు, నీ కడుపు మీద ఒట్టు. పిల్లలు నీ కడుపు మీద ఒట్టు. టైరాయిడ్ వేసింది తెలుసా? ఆ చెత్తలాగా కనిపిస్తుందా? అల్లేసిండు అన్నా, నీ కడుపు మీద ఒట్టు. నేనైతే కాదు, సాయననే వాడి నేనైతే కాదు. మాకు వచ్చా అన్న ఇప్పుడు ఇప్పుడు ప్రాంకులు చేయరు కానీ ఇట్లా ఆటో మీద చేయకుండా నాకు పరిచయం నువ్వు వదిలేసిపోతావా అన్న? అవునా? ఆగం ఆగం అయిపోయా. నేను నీళ్ళ బాటిల్ పోయి నాకు నీళ్ళు నువ్వు మెంటల్ అయిపోతా అంటే అయ్యా అన్న. మెంటల్ అయిపోతా టైర్ వస్తుందా? మా మీద మెంటల్ అయితే ఇది ఎంతనా? 1000 రూపాయలు అది. గిఫ్ట్ అయ్యా అయ్యా అది చూసావా? లేస్తేనే లేస్తురా అన్న. అంటావు ఇగో లేస్తేనే కదా అయ్యా, అన్న. పడేసి రాత్రి లైఫ్ ఇస్తే టైర్ ఇగో చూడు లేస్తలే అది ఇరిగిపోగలా మళ్ళీ లేస్తలేదు. చూసినా అట్లా చేసే ఇప్పిండు టైర్. అరే, నీ కడుపుని లేపు, లేస్తుంది. ఇచ్చేసి ఇచ్చేసేది ఒకటి పట్టురి పానీ బాగానే చేతితోటే విప్పినాం. పని చేయరు కానీ పానీ ఏది చెప్పు పానీ. వాసన చేతితోటే ఇప్పినాం.